శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు ఎంతో గొప్ప తత్వాన్ని చిన్న కథల ద్వారా అందించారు. ఈ కథలను చక్కగా అర్థము చేసుకోవటం ద్వారా విషయము మనకు సులభముగా అవగతమవుతుంది. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. శ్రీరామకృష్ణ పరమహంస గారు ఒకసారి ఈశ్వరచంద్ర విద్యాసాగరు ప్రతిభను గురించి విని ఆయనను కలవడానికి వారి ఇంటికి వెళ్ళారు. వారి సంభాషణలో బ్రహ్మాన్ని గురించిన ప్రస్తావన వచ్చింది. ఆ విషయాన్ని గురుదేవులు విద్యాసాగర్కు ఈ క్రింది కథల సహాయంతో వర్ణించారు. ఒకటికి 2 కొడుకులున్నారు. బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోవడానికి ఆ కొడుకులిద్దరినీ ఒక గురువు దగ్గరకు పంపాడు. కొన్ని సంవత్సరాలైన తరువాత వాళ్ళిద్దరూ గురువుగారి ఇంటి నుండి తిరిగి వచ్చి తండ్రికి ప్రణమిల్లారు. తండ్రి వారికి బ్రహ్మం అంటే ఎంతవరకు అవగతమైందో తెలుసుకోవాలనుకున్నాడు. పెద్ద కొడుకును పిలిచి, అబ్బాయి, శాస్త్రాలన్నీ అధ్యయనం చేశావు కదా, బ్రహ్మము యొక్క లక్షణాలేమిటో కొంచెం చెప్పు నాయనా అని అడిగాడు. ఆ పిల్లవాడు వేదాల నుండి శాస్త్రాల నుండి ప్రమాణాలు చూపిస్తూ వివరించటం మొదలుపెట్టాడు. ఇది విని తండ్రి ఏమీ మాట్లాడలేదు. శాంతంగా విని ఊరుకున్నాడు. తరువాత 2వ కుమారుణ్ణి పిలిచి అతన్ని కూడా అదే ప్రశ్న అడిగాడు. కానీ ఆ పిల్లవాడు మౌనం వహించి ఏమీ మాట్లాడకుండా తల వంచుకొని ఉండిపోయాడు. అతడి నోట ఒక్క మాట కూడా వెలువడలేదు. నిరుత్తరమైన అతడి సమాధానానికి తండ్రి ఆనందించాడు. సంతోషంతో కొడుకును చూచి, నాయనా, నీవు బ్రహ్మముని గురించి కొద్దిగా తెలుసుకున్నావు. బ్రహ్మమును మాటలతో చెప్పలేము, వాక్కునకు అది అతీతం అన్నాడు. అంటే మన వర్ణనలకు అందడండి స్వామి. అంటే మనము ఎంతగా గొప్పగా ఊహించుకున్నా కూడా ఇంకా అంతకన్నా అధికంగా ఉంటాడు స్వామి. కనుక అతీతం అంటున్నారండి. మరొక కథ చెబుతా విను అంటే రామకృష్ణ పరమహంస గారు ఇంకో కథ చెప్తున్నారండి. ఒకసారి ఒక చీమ పంచదార కొండ దగ్గరకు వెళ్ళింది. ఒక్క రేణువును తినగానే దాని కడుపు నిండిపోయింది. ఇంకో రేణువును నోట కరచుకొని ఇంటి దారి పట్టింది. దారిలో ఈమారు వచ్చినప్పుడు ఈ పంచదార కొండనంతా ఇంటికి చేరుస్తాను అనుకుంది. అల్పబుద్ధులైన వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు. ఎంత గొప్పవాడైనా బ్రహ్మాన్ని గురించి ఎంతవరకు ప్రసంగించగలడు? సుఖదేవుడు మొదలైన మహర్షులు గండు చీమల లాంటి వాళ్ళు. కానీ వాళ్ళు కూడా మహా తీసుకుపోతే 8ో 10ో రేణువులను తీసుకుపోగలరేమో. అంటే అంతటి సుఖదేవుడు అంతటి వాళ్లే కొద్దిగానే ఆ బ్రహ్మాన్ని గురించి వర్ణించగలరు, చెప్పగలరు అని అంటున్నారండి. అంటే ఇంకా గొప్పవాడు, ఇంకా అతీతమైనటువంటి వాడు మన ఊహకు అందనటువంటి స్వామి అంటున్నారండి. బ్రహ్మాన్ని గురించి చెప్పటం ఎలా? ఒకసారి ఒక ఉప్పు బొమ్మ సముద్రం లోతు కొలుద్దామని బయలుదేరింది. సముద్రం లోతు ఎంత ఉందో అందరికీ చెప్పాలని కూడా అనుకుంది. అది సాధ్యమేనా? సముద్రంలో అడుగు పెట్టడంతోనే అది నీళ్లలో కరిగిపోయింది. ఇక సముద్రం లోతు ఎంత ఉందో చెప్పడానికి అక్కడ ఎవరు మిగిలారు? ఈ కథలు చెప్పి గురుదేవులు ఇంకా ఇలా అన్నారు. బ్రహ్మం వర్ణనకు అతీతం. వేదాలు, పురాణాలు, తంత్రాలు, షడ్దర్శనాలు అన్నీ కూడా ఎంగిలి అయిపోయాయి. అంటే నోటికి తగిలిన ఆహారం ఎలా అయితే ఎంగిలి అయిపోయాయో అవి కూడా ఎంగిలి అయిపోయాయి. నాలుక చేత ఉచ్చరింపబడి ఉచ్చిష్టమైపోయాయి. అంటే మనందరము చదువుతాం కదండి. ఈ విధంగా ఎంగిలి కానిది ఒక్క బ్రహ్మమే. ఇంతవరకు బ్రహ్మం ఇటువంటిదని ఎవ్వరూ చెప్పలేకపోయారు. అప్పుడు విద్యాసాగరు ఆశ్చర్యంతో, ఆహా, ఇది ఒక అపూర్వమైన ప్రతిపాదన, ఒక నూతన విషయాన్ని ఈరోజు నేను తెలుసుకున్నాను అన్నాడు. అంటే బ్రహ్మము అంటే ఇక్కడ భగవంతుడు, దేవుడు అని అర్థం అండి. దేవుడి గురించి చెప్పద్దు అని అంటల్లా, భగవంతుడి గురించి చెప్పుకోవాల్సిందే, వినాల్సిందే, తలుచుకోవాల్సిందే, అన్నీ చేయాల్సిందే. కానీ
అంతా భగవంతుడి గురించి నాకు తెలుసు అని అనుకుంటే పొరపాటయ్యా. ఆయన వీటిలన్నిటికీ అతీతమైనటువంటి వాడు. నీకు బాగా తెలుసు అని అనుకున్నప్పుడు కూడా ఇంకా తెలుసుకోవాల్సినది ఉంటుంది అని ఇక్కడ గురుదేవులు మనకి స్పష్టం చేస్తూ ఉన్నారండి. స్వస్తి వాసుదేవా.